సీ ఫుడ్ తినే ప్రతి ఒక్కరికి రొయ్యలంటే చాలా ఇష్టం. ఈ రొయ్యలు తినడానికి రుచికరంగానే కాకుండా ఇందులో ఉండే జింక్, ఫాస్ఫరస్, వైటమిన్ B12 మన గుండె ఆరోగ్యానికి అలాగే పిల్లల్లో బోన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంతటి మేలు చేసే రొయ్యలని మనము మనకు ఇంట్లో దొరికే పదార్థాలతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకోవాలి అంటే వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదే కాకుండా మన NMCookingలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రొయ్యల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇస్తున్నాను. తెలుగు రాని వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ 1 kg పచ్చి రొయ్యలు తీసుకొని అది మూతి, తోక అలాగే పొట్టు తీసుకొని వాష్ చేసుకుంటే 750 గ్రాములు అయ్యింది. ఇలా 750 గ్రాముల పచ్చి రొయ్యల్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఇక్కడ పసుపు అలాగే నిమ్మకాయ రెండు యాంటీబయోటికే. ఇవి వేయడం వల్ల కూడా చాలా హెల్తీ. అలాగే ఇవి వేయడం వల్ల ముక్కల నుంచి వచ్చే నీసు వాసన పోయి ముక్క తింటున్నప్పుడు కమ్మగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ కూడా పిండిన తర్వాత ముక్కకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకొని 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇలా 30 నిమిషాలు పక్కకు పెట్టడం వల్ల ఈ నిమ్మకాయ, పసుపు, ఉప్పు ముక్కలకి చక్కగా పడుతుంది. ఇంతలోగా ఇలా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకోండి. ఇక్కడ మనం కర్రీ గ్రేవీ టైప్లో చేస్తున్నాం కాబట్టి ఆనియన్ పేస్ట్ తీసుకోవడమే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోండి. నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం 30 నిమిషాలు పక్కకు పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి చూసారా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మీరు యాడ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఫ్లేమ్ మాత్రం తక్కువలో పెట్టుకోండి. సో ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని ఇలా ఈ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ రొయ్య ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. అలాగే ఇవి వేసిన తర్వాత ఇలా నీళ్ళు రావడం కూడా మీరు గమనిస్తారు. అవి ముక్కల్లో ఉండే తడిదనం వల్ల అలా వచ్చేస్తుందండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి. ముక్క కాస్త గట్టిపడుతుంది. అలాగే చూసారా, ముక్క సైజ్ కూడా తగ్గిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇలా రాగానే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారా, ముక్క కూడా చిన్నగా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అలాగే ఈ పీసెస్ని వేరే ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత అదే వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్లో కూడా తడిదనం ఉంటుందండి. సో ఇది తడిదనం అంతా పోయి మంచిగా మనకు ఫ్రై అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా పడుతుందండి. సో ఇలా ఆనియన్ పేస్ట్ వేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. సో ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో కరివేపాకు తీసుకున్నప్పుడు కాస్త ఫ్రెష్ది తీసుకోండి, అది మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 బగారా ఆకులు కూడా యాడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా నూనె పైకి తేలడం గమనిస్తారు, అంటే పచ్చి వాసన పోయి నీళ్ళు మొత్తం పోయి చక్కగా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను. అలాగే ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. ఇలా నిమ్మకాయ వేసి రొయ్యల కూర వండుకోవడం వల్ల అది చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తం కర్రీకి మనకు 2 మీడియం సైజ్ నిమ్మకాయలు పడతాయండి. సో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని ఇలా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసేసి కరెక్ట్గా మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో 2 టీ కప్ సైజ్ గ్లాస్లో వాటర్ ఉంటాయి చూసారా, 2 టీ కప్ సైజ్ తీసుకోండి. ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్లేమ్ హైలో పెట్టేసేయండి. ఇలా వాటర్ వేసి మనము ఇలా ఉడికిస్తున్నప్పుడు మనకు నూనె పైకి రావడం మీరు గమనిస్తారు. సో నూనె పైకి వచ్చిన తర్వాతే అందులో మనం ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా ఉంటుందన్నమాట. ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఇందులో వేసేసుకోండి. ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన పీసెస్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇవి వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా కలుపుకోండి, సరిపోతుంది.
చూసారా, నూనె పైకి వచ్చేసింది. ఇంకా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. సో కొత్తిమీర కూడా మిస్ అవ్వకండి, ఇందులో నుంచి కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ప్రాసెస్ మొత్తం అయిపోయింది, కర్రీ కూడా అయిపోయినట్టే. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్కలు మనము కలిపి పెట్టుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఒకసారి మీరు ట్రై చేసి మీరు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to NM Cooking.